పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ నుంచి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి చెప్పండి, పోలింగ్ అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, మరి కాసేపట్లో పోలింగ్ ముగియనుంది. 6 o'clock వరకు, అంటే సమ్మర్ కాబట్టి 6 o'clock వరకు మనకి టైం ఇవ్వడం కూడా జరిగింది. బేసికల్లీ మనకి ఏ ఎలక్షన్స్ చూసినా 5 o'clock వరకు క్లోజ్ అవుతాయి, బట్ సమ్మర్తో 6 వరకు టైం ఇచ్చారు. సో 6 వరకు టైం ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు పెద్దగా టెంపరేచర్స్ కూడా తక్కువగా నమోదైనప్పటికీ కూడా, అంటే లాస్ట్ 1 week నుంచి కూడా టెంపరేచర్స్ తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా పెద్దగా హైదరాబాద్ పరిధిలో అయితే మాత్రం ఎక్కువగా ఓటింగ్ నమోదు అవ్వలేదని చెప్పొచ్చు. మనం పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్, జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ పోలింగ్ బూత్ లో మనం చూసినా కూడా ఉదయం కొంతవరకు పోలింగ్ అనేది నమోదవ్వడం జరిగింది. మధ్యాహ్నం చాలా తక్కువగా జరిగింది. మళ్ళీ 1 hour బ్యాక్ వరకు కొంతవరకు కనిపించింది. మళ్ళీ ప్రజెంట్ అయితే మాత్రం వస్తున్న వాళ్ళ సంఖ్య నిమిషాలు గడిచే కొద్దీ కూడా తగ్గిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఎవరో ఒకరు, అంటే లైన్లో ఒక్కరు కూడా నిలబడకుండానే జస్ట్ డైరెక్ట్గా వెళ్ళి ఓటు వేసి వచ్చేసే సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడ బ్రహ్మానందం కావచ్చు, అలాగే మహేష్ బాబు కూడా ఇక్కడే ఓటు ఉండడంతో ఇక్కడికి వచ్చి మహేష్ బాబు అండ్ నమ్రత ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది జరిగింది. ఉదయం నుంచి కూడా ఈ ఏదైతే జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఎక్కువగా సెలబ్రిటీ ఓటింగ్, దాంతోపాటు విఐపి ఓటింగ్ కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. అలాగే వీళ్ళతో సమానంగా ఇటు మాస్, అంటే కొంచెం ఈ మాస్ ఏరియాలో ఉండే ఇటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో ఎవరైతే ఉంటారో నార్మల్ పబ్లిక్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే ఈసారి చూస్తే విఐపీల తాకిడికి సంబంధించి అయితే మాత్రం వాళ్ళంతా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజం చెప్పాలంటే ఇలా నాగార్జున వీళ్ళు మాత్రం ఇక్కడ లేకపోవడంతో, విజయ్ దేవరకొండ కావచ్చు వీళ్ళు లేకపోవడంతో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రాలేదు. కానీ మిగతా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో మాక్సిమం అందరూ కూడా వాళ్ళ పోలింగ్ బూత్లకు వెళ్ళి, శేఖర్ కమల కావచ్చు, డైరెక్టర్స్, హీరోస్ అందరూ కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది జరిగింది. కాకపోతే జనరల్ పబ్లిక్ గురించి అయితే పర్టికులర్గా జ్యోతి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ పరిధి, అంటే హైదరాబాద్లో మాత్రం పోలింగ్ విషయానికి వస్తే 4 గంటల వరకు 40%, అంటే 30% మాత్రమే. 1 గంట వరకు చూస్తే 20%, అలాగే 3-4 గంటల వరకు చూస్తే 30% మాత్రమే నమోదైంది. సో పోలింగ్ శాతం అయితే పెరిగే అవకాశాలు పెద్దగా హైదరాబాద్ పరిధిలో అయితే మాత్రం కనిపించట్లేదని చెప్పొచ్చు. ఈ పోలింగ్ బూత్ అనే కాదు, భారతీయ విద్యాభవన్ కావచ్చు, దాని తర్వాత ఏదైతే జూబ్లీ క్లబ్ ఉందో అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. జస్ట్ వచ్చి అలా ఓటు వేసి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ లైవ్ కావచ్చు, ఛానల్స్లో లైవ్ కనుక క్లియర్గా చూస్తే చాలా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఓటు వేయాల్సిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి ఓటు వేసి వెళ్తే బాగుంటుంది అన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే లాస్ట్ టైం చూసుకున్నా కూడా 46% పోలింగ్ అనేది నమోదైంది. కాబట్టి ఇక్కడున్న ఓటర్స్ అటు ఏపీ వాళ్ళు కూడా ఎక్కువగా ఉండడంతో, ఏపీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ జనరల్ ఎలక్షన్స్ ప్లస్ ఎంపీ ఎలక్షన్స్ అక్కడ రెండు ఒకేసారి జరగడంతో చాలామంది ఇక్కడ ఓటర్స్ అంతా కూడా అటు వెళ్ళిన సిచ్యువేషన్ లాస్ట్ 3 daysలో జ్యోతి మనం చూడడం జరిగింది. ఆ ఎఫెక్ట్ అనేది మాత్రం హైదరాబాద్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ కూడా ఓట్లు ఉన్న వాళ్ళు అప్రాక్సిమేట్లీ 10% వరకు ఈ హైదరాబాద్ పరిధిలో ఉన్నట్లుగా ఇప్పుడున్న లెక్కల ప్రకారం చూస్తే తెలుస్తుంది. అంటే మరి కాసేపట్లో, అంటే జస్ట్ 1 hour మాత్రమే మనకి టైం ఉంది. అంటే అప్రాక్సిమేట్లీ మనం ఇప్పుడు టైం చూసుకుంటే కనుక 4:57 అవుతుంది. కాబట్టి 1 hour 3 minutes ఉంది. కాబట్టి ఎవరైనా సరే వచ్చి ఓటు వేసేందుకు పోలింగ్ సెంటర్స్ అంతా కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇటు మనం జిల్లాలు ఇవన్నీ చూసుకుంటే మనం చాలా లైవ్లో చూసాము. కొంతవరకు ఈవినింగ్ అవడంతో చాలామంది ఓటు వేయడానికి రావడం అనేది జరుగుతుంది. కానీ జిహెచ్ఎంసీ పరిధి మాత్రం ఎక్కడా కూడా చాలా సెంటర్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఏవైతే విఐపీ సెక్షన్స్ ఎక్కువగా ఉండే ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇలాంటి ప్రాంతాల్లో ఏరియాస్ అన్నిటిలో మాత్రం కొంతవరకు తక్కువగా కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఒకవేళ పెరిగితే 1 hourలో 6 o'clock లోపులో ఎవరైతే లైన్లో నుంచుంటారో వాళ్ళంతా 7 అయినా 8 అయినా ఖచ్చితంగా ఓటు వేసి వెళ్ళొచ్చు. సో 6 లోపల వాళ్ళంతా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇటు సెలబ్రిటీస్ కావచ్చు, దాంతోపాటు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్తుంది జ్యోతి. సో చూడాలి మరొక 1 hourలో ఎంతవరకు ఓట్ అనేది వినియోగించుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది జ్యోతి. ఇట్లా జస్ట్ సింపుల్గా మనం ఇందాక లైవ్ స్టార్ట్ అయ్యే ముందు వెళ్ళారు ఒక 3-4 minutes బ్యాక్. సో ఇప్పుడు మళ్ళీ వెంటనే బయటికి రావడం అనేది మనం చూస్తున్నాము. సో దీన్ని బట్టి చెప్పొచ్చు లాస్ట్ ఈ 1 hourలో ఎంతమంది ఓటింగ్కి వస్తారు అనేది అయితే క్వశ్చన్ మార్క్గా కనిపిస్తున్నప్పటికీ కూడా 6 లోపల ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు అని చెప్పి ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అలాగే జనరల్ పబ్లిక్ కి ఒక మెసేజ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది జ్యోతి.